నమస్తే అండి బాలగారు. నమస్తే బాలగారు, ప్రస్తుతం రాజకీయాలలో రాజకీయ నేతలు మాట్లాడుకునే భాష కాస్త ఇబ్బందికరంగానే ఉంది. మొన్న ప్రతిపక్ష నాయకుడుగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ర్యాలీగా వెళుతూ ఉన్నప్పుడు రప్పా రప్పా అంటూ మాట్లాడారు. దానికి సంబంధించి అధికార పార్టీలో ఉన్న వాళ్ళు కాస్త ఇబ్బందికరంగానే మాట్లాడారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి భాష ఉపయోగించేటప్పుడు దీనికి సంబంధించి సెపరేట్ కేసులో శిక్షలో అలాంటివి ఏమీ ఉండవా? ఏవైనా మాట్లాడచ్చా? చట్టం ఏం చెబుతోంది? నాదొక క్వశ్చన్ అండి, అంటే చిన్న డౌట్, నాకు తెలియదు, ప్రజలు కూడా చెప్పాలి లేకపోతే మీలాంటి మేధావులు కూడా చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు సినిమా, చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు సినిమా తీసేటప్పుడు ఒక వ్యక్తిని పొడిచేశారనుకోండి, అది మర్డర్ అంటామా మర్డర్ కాదంటామా? పొడిచేశారు, ఇక్కడ బాగా వినండి, పొడిచేశారు, అది సినిమా తీశారు, సినిమాలో రియల్గానే తీసేశారు, మనిషి పొడిచేశారు, మనిషి చనిపోయాడు. ఇప్పుడు నార్మల్గా ఒక మనిషిని పొడిచేశారు, అతను కూడా చనిపోయాడు. సినిమా కాబట్టి పొడిచేసినా చచ్చిపోయినా కూడా కేసులు అవ్వవా? నార్మల్గా అయితే కేసులు అవుతాయా అని నా క్వశ్చన్ ఒకటి. ఎందుకంటున్నానంటే సినిమాలో ఇదే భాష మాట్లాడినప్పుడు ఇదే ప్రజలే కదా చూస్తారు, అవునా? ఇదే మీడియానే కదా ప్రమోట్ చేస్తుంది, మరి అక్కడ కేసులు అవ్వవా? అదే నార్మల్గా ఇప్పుడు పొలిటీషియనో లేకపోతే ఇంకొకరో మాట్లాడినప్పుడు కేసులు అవుతాయా? సినిమాలో ఉన్న డైలాగ్ని రీరిట్రేట్ చేస్తే ఎలా కేసులు అవుతాయి అనేది ఒక క్వశ్చన్ నాకు. ఎందుకంటే ఈక్వాలిటీ బిఫోర్ లా, ఈక్వాలిటీ అందరికీ ఉండాలి కదా. ఈక్వల్ ఇప్పుడు అక్కడ లేనప్పుడు ఆ సినిమా డైలాగ్ రాసిన వాళ్ళ మీద కేసు పెట్టాలి, ఆ సినిమా మీద కేసు పెట్టాలి, క్రూ మీద కేసు పెట్టాలి, ఆ సెన్సార్ ఇచ్చిన వాళ్ళ కేసు మీద, అందరి మీద కేసులు పెట్టాలి. ఓన్లీ వీళ్ళ మీద ఎందుకు కేసులు అయ్యాయి? ఎందుకంటే ఇప్పుడు వీళ్ళకి ఎక్కడి నుంచి వచ్చింది ఈ పదము? ఒక సినిమాలోంచి తీసుకొచ్చిందని చెప్పారు వాళ్ళు. ఒకటి. రెండో విషయము, భాష అనే దాని గురించి వచ్చారు కదా. ఇప్పుడు సినిమా డైలాగులు అని ఏదైతే అంటున్నారో నేను మీకు ఒకటి చూపిస్తాను. గొంతుకుని కూసేస్తాం. సినిమాలు చెప్పడానికి చాలా బాగుంటాయి ఇవి. నేను సినిమాల నుంచి వచ్చిన వాడిని, సినిమాలు చెప్పడానికి చాలా బాగుంటాయి. ఇదొకటి. జీవితంలో వైఎస్ జగన్ కి వాళ్ళు ఇచ్చినారంటే ఎవరు సార్? జగన్ మనల్ని ఎవరు రాలేదు. ప్రత్యేకించి నేను మీకు ఇలా ఒక ప్రస్తుతం ఇప్పుడు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ మిస్టర్ పవన్ కళ్యాణ్ వాట్ ఈ స్పోక్ ఎర్లియర్, నువ్వు మాట్లాడిన మాటలే నేను నువ్వని ఎందుకు అంటున్నానంటే, ఇప్పుడు నేను నీ భాషని బారో తీసుకుంటా, నేను ఇప్పుడు ఆయన భాషను నేను బారో తీసుకొని నేను మాట్లాడితే పరిస్థితి ఏంటి? ఇప్పుడు నేను ఎక్కడి నుంచి నేర్చుకున్నా? ఆయన దగ్గర నుంచి నేర్చుకున్నా, అవునా? ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. హత్య చేయమని చెప్పిన వాడు కూడా నేరస్తుడే, హత్య చేసిన వాడు కూడా నేరస్తుడే కదా. తప్పు చేయమని చెప్పినవాడు నేరస్తుడే, తప్పు చేసినవాడు నేరస్తుడే కదా. ఇప్పుడు అలాంటప్పుడు చాలామంది తప్పులు చేస్తున్నారు కదా ఇలాంటి భాష మాట్లాడి, మరి ఆయన మీద కేసు పెట్టద్దా? ఎందుకంటే ఆయనే కదా ఇప్పుడు డైలాగ్స్ అని ఇచ్చింది ప్రీవియస్ అపోజిషన్లో ఉన్నప్పుడు. ఆయన ఏమన్నాడు? చొప్పు తీసుకొని కొడతా, గొంతుకలు పిసికి మళ్ళీ ఇది చేస్తా అంటే దాని అర్థం ఏంటండి? ఇది ఆ భాషను తీసుకొచ్చింది ఎవరు? సినిమా యాక్టర్లము, అది సినిమాలలో బాగుంటుంది, అవి నమ్మకండి అన్నారు. ఎస్, ఆయన ఖచ్చితంగా నిజం చెప్పాడు. ప్రజలందరూ గమనించండి, ఆయన అంటే నమ్మద్దండి. ఎందుకు నమ్మద్దంటే ఆయనే చెప్తున్నాడు, నేను సినిమాలో చెప్పే డైలాగులు వేరు, బయట మీకు స్పీచెస్ మీద చెప్పే డైలాగులు వేరు, అవన్నీ నమ్మేద్దండి. ఆల్రెడీ మీరు నమ్మి ఒకసారి నాకు ఓట్లు వేసేసారు, ఇప్పుడు ఓట్లు వేసిన తర్వాత ఎలాగో పట్టించుకోవట్లేదు, మీరు నమ్మద్దండి అని చెప్పేసి ముందే ప్రీ ప్లాన్గా ఇప్పుడే ఆయన ముందే చెప్పేస్తున్నాడు. యాక్చువల్గా సినిమాటిక్ ఫ్రీడమ్ ఒకటి ఉంటుంది, సినిమాటిక్ ఫ్రీడమ్ ఒకటి తీసుకుంటూ. సినిమాటిక్ ఫ్రీడమ్ దేనికోసము? ఓకే, దేని గురించి అయినా. సో మనల్ని కాస్త ఉత్సాహపరచడం, ఇప్పుడు అది కూడా సినిమా. ఇప్పుడు నా క్వశ్చన్, మంచి డైలాగ్ అనుకుంటే సరదాగా మనం మాట్లాడుకోవచ్చు, తప్పేమీ లేదు. కానీ మనం నలుగురికి ఆదర్శంగా ఉన్నప్పుడు, నలుగురు మధ్య మాట్లాడేటప్పుడు మాత్రం కొంచెం భాష, అది ఎవరైనా సరే, ఇప్పుడు పార్టీలకు అతీతంగా మాట్లాడుకుందాం. అంటే నలుగురు అంటే మీ ఉద్దేశం ఏంటి? సినిమా నలుగురికి కదా? అంటే ఇప్పుడు మీరు సినిమాలో డైలాగులు పెట్టడం కూడా తప్పంటారు? అబ్సల్యూట్ గా తప్పే కదా. మరి ఇప్పుడు సినిమా, ఇప్పుడు మీరేమంటున్నారు? నలుగురులో అన్నారండి. సినిమా 400 మంది చూస్తారు, 40,000 మంది చూస్తారు, 4 కోట్ల మంది చూస్తారు, 40 కోట్ల మంది చూస్తారు. ఈ నలుగురు కంటే 4 కోట్ల మంది 40 కోట్ల మంది ఎక్కువనా, నలుగురు ఎక్కువనా? నేను అదే చెప్తున్నా మీకు. సినిమా వేరు, దాన్ని ఒక ఎంటర్టైన్మెంట్ మాత్రంగానే చూడాలి. ఎగ్జాక్ట్లీ. మీరు కూడా అలాంటప్పుడు ఈ విషయాన్ని అక్కడిది అక్కడ వదిలేకుండా మీడియా వాళ్ళు లేకపోతే పని కట్టుకొని కొంతమంది దీన్ని ప్రచారం చేస్తున్నప్పుడు వీళ్ళ మీద కూడా కేసులు అవ్వాలి కదా అంటున్నా నేను. న్యూసెన్స్ ని క్రియేట్ చేస్తున్నది ఎవరు?
ఒక అతను మాట్లాడాడండి, ఆ మాట్లాడిన దాన్ని రికార్డ్ చేసి ట్రోలింగ్ అంటే అతను ఈ న్యూసెన్స్ మాట్లాడలేదు, ప్లకార్డ్ పట్టుకున్నారు రప్ప నేను అదే రప్ప అంటున్నానండి. ఇప్పుడు నేను అదే అంటున్నా, దీని ఇప్పుడు న్యూసెన్స్ చేసింది ఎవరు అంటున్నా నేను. అతను పట్టుకునేది ప్లకార్డు, ఈ ప్లకార్డ్ని యాంటీగా న్యూస్ చేసింది ఎవరు, న్యూసెన్స్ చేసింది ఎవరు? మరి వీళ్ళ మీద కదా కేసులు పెట్టాలి, ఎందుకు పెట్టాలా? ఇప్పుడు అతను తప్పే అనుకుందాం సపోజ్, ఓకే దాన్ని ప్రమోట్ చేసిన వాళ్ళు ఏమవుతారు? ఇప్పుడు మొన్న బెట్టింగ్ యాప్స్ గురించి మనం మాట్లాడాం, గుర్తుందా మీకు? అవును. ఆయన ప్లకార్డ్ తీసామని చెప్పేసి అని మీరు చూపిస్తే ప్రమోట్ చేసిన మీడియా మీద, ఆ తీసిన కెమెరామ్యాన్ మీద, వీళ్ళందరి మీద కూడా కేసులు పెట్టాలి కదా. ఎందుకు పెట్టలేదు? ఎందుకంటే న్యూసెన్స్ని మీరు ప్రమోట్ చేశారు కదా, అది మీకు న్యూసెన్స్ అని తెలుసు కదా, అలాంటిది ప్రమోట్ చేస్తే ప్రజలు భావోద్వేగాలకు గురవుతారని తెలుసు కదా, దీనివల్ల న్యూసెన్స్ జరుగుతుందని మీకు తెలుసు కదా, సోషల్ రెస్పాన్సిబిలిటీ మీకు ఉంది కదా, ఆర్టికల్ 14, ఆర్టికల్ 19 మీకు, ఆర్టికల్ 21 మీకు కూడా ఇచ్చారు కదా, అంటే ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ మీకు ఇచ్చున్నప్పుడు మీకు రెస్పాన్సిబిలిటీ లేదా? ఇలాంటిది మనము రికార్డ్ చేసి ఇలాంటిది మనం ప్రమోట్ చేస్తే దీనివల్ల సోషల్ సొసైటీలో లేకపోతే డెమోక్రసీలో ప్రజలందరూ భావోద్వేగాలకు గురి చెందుతారు, దానివల్ల అన్రెస్ట్ వస్తుంది, దానివల్ల గొడవలు జరుగుతాయి అనే కామన్ సెన్స్ మీకు ఎందుకు లేదు? నేను మీరు కేసుల గురించి మాట్లాడుతున్నారు, ఓకే, నేను అసలు మాట్లాడడమే తప్పు అంటున్నాను. నేను అదే అంటున్నానండి. మాట్లాడినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అది వైసీపీ ప్రభుత్వానికి సంబంధించిన వ్యక్తి అనుకుందాం, అయితే కొంతమంది మనం చెబుతూ వింటున్నాము ఆయన టీడీపీ కార్యకర్త, బట్ టీడీపీ అంటే 6 గ్యారంటీస్తో అధికారంలోకి వచ్చింది, ఏమీ చేయలేదు కాబట్టి ఆ కోపంతో ఆయన అలా పెట్టారు అని అంటున్నారు. బట్ ఒకవేళ కనుక అతను వైసీపీకి సపోర్ట్ చేసి మాట్లాడినా లేకపోతే టీడీపీ మీద కోపంతో మాట్లాడినా ఖండించాల్సిన ఆ వ్యాఖ్యల్ని కదా, ఎందుకు అమ్మాలా పెట్టుకోవాలి? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు, అనిత గారు మాట్లాడుతున్నారు, ఇరు పార్టీలకు సంబంధించిన నేతలు అప్పట్లో పేర్ని నాని గారు కావచ్చు, కొంతమంది నాని గారు అందరూ మాట్లాడిన భాషను మనం ఏం మర్చిపోలేము, లేకపోతే అదంతా కరెక్ట్ అని కూడా అనలేము. ఎవరైనా సరే అధికారంలో ఉన్నప్పుడు అసలు ఏమి ఆలోచించుకోకుండా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు అంటాను. అబ్సల్యూట్లీ మీరు అనేది కరెక్టేనండి. నేనేమంటున్నా, కరెక్షన్ ఎక్కడ జరగాలి అంటున్నా నేను. కరెక్షన్ అయితే జరగాలి కదా, రైట్? పార్టీలో హెడ్ గా ఏమన్నారో వాళ్ళు చెప్పాలి, వాళ్ళు చెప్పాలి, కానీ చెప్పట్లేదు, ప్రోత్సహిస్తున్నారు. కాదండి, కరెక్షన్ ఎక్కడ జరగాలి? ఇప్పుడు మీరు ఏమంటున్నారంటే డొమెస్టిక్ లైఫ్లో పాలిటిక్స్ చేస్తాం మనం, పాలిటిక్స్ ఏం పైనుంచి దిగి రాలేదు, లేకపోతే అంతరిక్షం నుంచి ఏం రాలేదు. పాలిటిక్స్ చేసేది ఎక్కడ? డొమెస్టిక్స్ లైఫ్ మీద. అంటే డొమెస్టిక్ లైఫ్ అంటే ఏంటి? సాధారణమైన జీవితాల మీద, వాళ్ళ బతుకుల మీద, భవిష్యత్తుల మీద మనం పాలిటిక్స్ చేస్తాం. ఆ డొమెస్టిక్ లైఫ్లో ఉన్న ఇన్ఫర్మేషన్ ఏంటి? ఇదే కదా ఉంది. ఈ ఇన్ఫర్మేషన్ ఎలా వచ్చింది? ఈ రప్ప కావచ్చు, పరాపరా కావచ్చు, ఎక్కడి నుంచి వచ్చింది? నువ్వు తీసిన సినిమాలో నుంచి వచ్చిన డ్రైవ్ అయిన ఇన్ఫర్మేషన్ అది. నువ్వు అక్కడే ఎందుకు బ్యాన్ చేయలేదు? గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీగా సెన్సార్ ఏం చేస్తుంది? ఇలాంటి సినిమాలు తీస్తున్నప్పుడు ఎందుకు ఎంటర్టైన్ చేశారు? అది పబ్లిక్ మీద ఎఫెక్ట్ పడుతుందని మీకు తెలీదా? ప్రభుత్వాలు ఏం చేశాయి? సరే, ఇప్పుడు నేనేమంటున్నా, సినిమా మీద వచ్చిన ఒక డైలాగ్ అనుకుందామండి. సొసైటీలో ఇదే డొమెస్టిక్ లైఫ్ లో రకరకాల బూతులే అందుబాటులో ఉన్నాయి మనకి. ఇన్ జనరల్ గా మన ఊళ్ళో పోయామనుకోండి, చాలా క్యాషువల్ గా మాట్లాడిస్తూ ఉంటారు. మన బోట్లకి ఏంటి ఇట్లా మాట్లాడుతున్నారు అనిపిస్తుంది, అంటే మనం వినలేదు కాబట్టి. అదే మాటలు స్టేజ్ మీద మైక్ పట్టుకుని మాట్లాడేమనుకోండి, కరెక్టా అది? అలా చెప్పి ఆ మాటలు మీరు బ్యాన్ చేయగలుగుతారు? నేను అక్కడికే వస్తున్నా, మీ దగ్గర అదే చెప్తున్నా. ఇప్పుడు దాన్ని ఎక్కడ ఎరాడికేట్ చేయాలి? ఎక్కడ ఎరాడికేట్ చేయాలి? ఫస్ట్ మన దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. మన దగ్గర అంటే ఫాదర్ ఎవరు ఇక్కడ సొసైటీకి? పాలిటిక్స్, పొలిటీషియన్. మన ఇంట్లో నుండి స్టార్ట్ చేద్దామండి. ఆ రోజు వివిధ పేర్లు కలిగిన నాని గారు ఏ భాష పడుతుంది మాట్లాడినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఖండించి ఉండుంటే బాగుండేది. అందుకోసమే కదండి టీడీపీకి సంబంధించిన అధినాయకుడుగా ఉన్న ఆయన ఖండించి ఉంటే బాగుంది. నేనేమంటున్నాను, అందుకోసమే జనాలు బాబాసాహెబ్ అంబేద్కర్ ఏం చేశారు? బాబాసాహెబ్ అంబేద్కర్ ఏం చేశారు? అందుకోసమే 5 సంవత్సరాలకు ఒకసారి పనిష్మెంట్ పెట్టారు వీళ్ళకి, ఎందుకంటే కంటిన్యూషన్ ఉండదు కాబట్టి. జనాలు ఓడిపించింది అందుకోసమే కదా, మీరు అలా మాట్లాడి చేశారు కాబట్టి ఓడించేశారు. ఇప్పుడు నేనేమంటున్నా, వీళ్ళు గతంలో ఏం చేశారు? ఇవన్నీ చూపించి మీరు పాలిటిక్స్ లోకి వచ్చారు. ఈ రోజు మీరు ఏం చేస్తున్నారు? ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ప్రజలు బుద్ధి చెప్పాలనుకున్నప్పుడు ఇప్పుడు వీళ్ళు ఏదైతే కేసులు పెడుతున్నారో, మరి పాత భాషల మీద కూడా కేసులు అవ్వాలి, మీ మీద కూడా అవ్వాలి కదా. ఎందుకు అవ్వట్లా? ఇన్ఈక్వాలిటీ ఎందుకు వస్తుంది? నువ్వు కేసు వాడి మీద పెట్టు, వీడి మీద పెట్టు, ఎరాడికేట్ చెయ్యి, నేను వద్దనట్లా, కరెక్షన్ చెయ్యి, నేను వద్దనట్లా, మొత్తం దాన్ని డిలీట్ చేయి, నేను వద్దనట్లా, సెటరేట్ చేయి, నేను వద్దనట్లా. కానీ పార్షాలిటీ ఏంటి? ఈ పార్షాలిటీ ఎందుకు వస్తుంది? నేను ఇంకోటి చూపిస్తాను మీకు, నమ్మాలా నమ్మకూడదా? ఓ పవన్ కళ్యాణ్ సో ఇప్పుడు ఈయనని నమ్మి ఈయన మీద ఓటేశారు. ఇగో కొనసాగిస్తామని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఉగాది రోజున, పండుగ రోజున
తీపి కబురు మీకందరికీ ఇస్తాం. 5,000 కాదు, మీకు రాబోయే రోజుల్లో 10,000 రూపాయలు పారితోషికం ఇచ్చే బాధ్యత మాది. ఈమైన అబద్ధాలు చెప్తుంటే రాజకీయ నాయకులు అదే చెప్తున్నా, ప్రజలు ఖచ్చితంగా వీటిని గమనిస్తున్నారు. గమనించేది పక్కన పెట్టండి. సరైన సమయం వచ్చినప్పుడు మొన్న వైసీపీ ప్రభుత్వాన్ని నాకెందుకండి సమయం కోసం నా జీవితం పోతుంది కదా, ప్రజల జీవితం పోతుంది కదా. ఇప్పుడు మీ 5 సంవత్సరాల కోసము ఈ 5 సంవత్సరాల నా లైఫ్ 15 సంవత్సరాలు. ఇప్పుడు నేను క్వశ్చన్, మరి ఇంకా నా ఓట్లేక ఏం చేయాలి? ఇప్పుడు 15 సంవత్సరాలు ఉన్న వయసు పిల్లవాడు నువ్వు ఈ రోజు చేయకపోతే, ఈ రోజు అతనికి తిండి పెట్టకపోతే నువ్వేం చెప్తున్నావు? 4 ఏళ్ళు పస్తులుండు, 5వ సంవత్సరం నువ్వు బతుకుంటే నీకు వస్తుంది అంటున్నావు. మరి నా జీవితం పోతుంది కదా. అందుకే కదా ఆచితూచి అడుగులు వేసుకోవాలి. ఆచితూచి అడుగులు అంటే మీరు అబద్ధాలు కరెక్టేనండి. అంటే ఇప్పుడు మీరు చెప్పేదండి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా మోసపోయారంటారు, అంతేనా? నేనేం అనట్లేదు. మరి అదే అంతే కదా, వాళ్ళు ఇష్టపడి ఎవరికి ఓటేసుకున్నారో ఆ ప్రభుత్వం అయితే అధికారంలో. ఎగ్జాక్ట్లీ, నేను అదే అంటున్నా. ఇప్పుడు ప్రజలందరూ పోరాటం చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అందరూ కూడా నిలదీయండి. గవర్నర్ దగ్గరికి వెళ్ళేసి ఇంతను మోసం చేశాడు, దగా చేశాడు, కుట్ర చేశాడు, అబద్ధాలు చెప్పాడు. జనాలు మొత్తం గవర్నర్ దగ్గరికి వెళ్ళి అడగండి, అయ్యా గవర్నర్ గారు ఈయన ఇట్లా మోసాలు చేశారు, ఇమీడియట్గా గవర్నమెంట్ డిజాల్వ్ చేసి మంచి వ్యక్తిని సీఎంగా పెట్టండి మాకని చెప్పేసి అడగండి. చూద్దాం ఏం జరుగుతుందో. థ్యాంక్ యూ అండి. నమస్తే.